నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. పుష్ప అసలు తగ్గేదేలే అని అంటున్న పుష్పకి కుప్పంలో చుక్కెదురైంది. కాకపోతే సాక్షి ఏం ప్రచారం చేస్తుంది అంటే కుప్పంలో కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ థియేటర్ని కూటమి ప్రభుత్వం ఆపేసింది అని చెప్పేసి అంటున్నారు. నిజంగా అల్లు అర్జున్ మీద ఎందుకంత కక్ష? అయితే దీనిపైన మనతో పాటు విశ్లేషణలో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్టులు డివి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు ఉన్నారు. వారిద్దరికి సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సత్యమూర్తి గారు, నిజంగా కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందా లేదా అని చెప్పేసి అంటే ఒక పక్కన సోషల్ మీడియా పైన అరెస్ట్లు అవి చూస్తున్నాం, ఇంకో పక్కన అల్లు అర్జున్ పైన కక్షపూరిత రాజకీయాలు చేస్తూనే కుప్పంలో థియేటర్ని ఆపేశారు పుష్ప 2 రిలీజ్ చేసినందుకే అని చెప్పేసి అంటున్నారు. నిజంగా దీనిలో నిజమెంత అంటే ఏం చెప్తారు? అంటే ఒక కుప్పంలోనే ఆపారా? మొత్తం మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మరి ఎక్కడా కలెక్షన్లు రావట్లేదు కదా పుష్ప 2 సినిమాకి. ఇవన్నీ వ్యర్థ ప్రసంగాలు. ఇవన్నీ అక్కడ వాడాపాడు, ఇక్కడ వీడాపాడు, లేకపోతే చించేస్తాం, పొడి చేస్తాం అంటే ఇది సినిమాలో దమ్ముంటే సినిమాలో సత్తా ఉంటే చూస్తారు. అంతేగాని నువ్వు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆపాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆపాడు, మంగళగిరిలో లోకేష్ ఆపాడు అంటే అట్లా ప్రచారం చేసే పేపర్ని, అట్లా వార్తలు రాసే జర్నలిస్టులని చూసి నవ్వుతారు అందరూ. అసలు పుష్ప 2 సినిమా అది రావటమే మొదటి షో నుంచే మిక్స్డ్ రియాక్షన్ వచ్చింది. దానికి అసలు ఎక్కడా కూడా దానికి ఏది అంత హైప్ ఎక్కడా రాలేదు. వాళ్ళు హైప్ క్రియేట్ చేద్దామని శత విధాల ప్రయత్నం చేశారు, హైప్ రాలేదు. అసలు మొత్తం ఫస్ట్ షో ఎప్పుడు ఏదో 1 గంటకో మొదలు పెట్టారు, రాత్రి తెల్లవారుజాము 1 గంటకే మొదలు పెట్టారు సినిమా. బెనిఫిట్ షోస్ పెట్టారు. అది అయిపోయి 3ంటికి 3:30కి టాక్ బయటకు వచ్చేసింది. సినిమా బాగలేదు, సినిమా యావరేజీ, అభిమానులకు కూడా నచ్చలేదు అనే టాక్ బయటకు వచ్చింది. దాంతో ఇంకా మొత్తం మల్టీప్లెక్స్లు అయితే అన్ని ఖాళీగా ఉన్నాయి. మల్టీప్లెక్స్లే కాదు, అదేదో అమలాపురంలో 2 టికెట్లు తెగినాయట, దాంతో షో రద్దు చేశారు. అది కూడా మరి చంద్రబాబు నాయుడు చేయించాడా? అక్కడ మరి సాక్షి రిపోర్టర్ ఉంటాడు కదా, సాక్షి రిపోర్టర్ వెళ్ళి ఒక 10 టికెట్లు వీధి తిరిగి అమ్మి రావచ్చు కదా. అంత ప్రేమ ఉంటే పుష్ప 2 మీద. అదిగాక సాక్షిలో విపరీతమైనటువంటి దానికి ఒక ప్రమోషన్ కూడా చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఒక భయంకరమైన కలెక్షన్ చేసిందని, సినిమా అత్యద్భుతం అని చెప్పేసి దాని మీద డిబేట్స్ ఇవన్నీ దేని గురించి అంటే ఏం చెప్తారు? అసలు పుష్ప 2 సినిమాకి దరిద్రం ఏంటంటే ఈ సాక్షి ప్రచారం చేయటమే. సాక్షి ఏం చేస్తున్నదంటే మొదటి నుంచి కూడా సాక్షి ఏం చేస్తున్నది అంటే ఈ అల్లు అర్జున్ని మా పార్టీ నాయకుడు అన్నట్టుగా చూస్తున్నది. ఎందుకు అల్లు అర్జున్ ఫ్రెండ్ అది అసెంబ్లీ ఎలక్షన్లకు ముందర శిల్ప అతనికి వెళ్ళి ఇతను ఏదో ప్రచారం చేశాడు, ఓడిపోయాడు, అది వేరే విషయం. వెళ్ళి ప్రచారం చేయటం, ఈ కథ ఇవన్నీ చూసిన తర్వాత సాక్షి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ అల్లు అర్జున్ మా పార్టీకి సంబంధించిన వాడు అని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అదే మెయిన్ డిసడ్వాంటేజ్. అల్లు అర్జున్కి మెయిన్ ప్రధానమైన డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సాక్షి ప్రమోట్ చేయటం. సాక్షి ప్రమోట్ చేయకుండా, వైసీపీ ప్రమోట్ చేయకుండా, అది సినిమాలాగా చూస్తే ఏమన్నా కొంతవరకు ఏదైనా కలెక్షన్స్ వచ్చేదేమో. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే హైదరాబాద్ సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగి ఒక తల్లి చనిపోయిందో, అది ఇట్ ఈస్ అ బ్యాడ్ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ జరగటానికి ప్రధానమైన కారణం అల్లు అర్జున్. ఎందుకు అల్లు అర్జున్ అక్కడికి రావద్దు అక్కడ ఇంకొకటి ఏంటంటే అల్లు అర్జున్ అభిమాన సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున రండి, మన హీరో వచ్చేస్తున్నాడు అని చెప్పి విపరీతంగా వాట్సాప్ మెసేజ్లు సర్క్యులేట్ చేశారు. దాంతో జనం చాలామంది తోసుకుంటూ వచ్చేసారు. అంతమంది జనం వచ్చిన తర్వాత హీరో వచ్చాడు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత రావద్దు అని పోలీసులు కాషన్ చేసినా వచ్చాడు.
వచ్చిన తర్వాత ఓపెన్ టాప్ జీపులో ఎక్కద్దు అని చెప్పినా ఎక్కాడు. ఎక్కిన తర్వాత థియేటర్ లోపలికి వెళ్ళాడు. థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ థియేటర్ ఎప్పుడైతే కారు మీదకి ఎక్కాడో, ఓపెన్ టాప్ దీని మీదకి ఎక్కాడో అప్పుడే స్టాంపేడ్ జరిగింది. జగన్ గారు ఒక తల్లి అండి. ఆ అమ్మాయి చిన్న పిల్లాన్ని తీసుకొని వచ్చింది. ఆ పిల్లవాడి చెయ్యి చనిపోయిన తల్లి చేతిలో అట్లాగే ఉంది. ఇంకా చనిపోయే ఆ క్షణం వరకు కూడా ఆ తల్లి తన పిల్లవాడిని కాపాడుకోవటానికి పిల్లవాడి చేతిని అట్లా పట్టుకునే ఉన్నది. ఆ తల్లి గుండెల మీద కాళ్ళేసి తొక్కుకుంటూ పోయారు. ఇంకా వాళ్ళని మనం ఒక హీరో అభిమానులు అంటామా, కిరాతకులు అంటామా, మీరే ఆలోచించుకోండి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత థియేటర్లో ఉన్న అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి పోలీస్ ఆఫీసర్లు చెప్పారు, అయ్యా బయట తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ చనిపోయింది, మీరు ఇమ్మీడియట్గా మీరు ఇక్కడి నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోండి అని చెబితే అల్లు అర్జున్ ఏమన్నాడు అంటే, నేను షో మధ్యలో లేచి వెళ్తే నాకే బోరు కొట్టిందని పత్రికలు రాస్తాయి, నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పాడు. అంత అమానవీయంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నదా? అంత అసలు అటువంటి దీన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నదా? ఇంత చేసిన తర్వాత పోలీసులు నెత్తి నోరు బాదుకొని చెప్పినా కానీ అక్కడి నుంచి అల్లు అర్జున్ కదలలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు కేసు పెట్టిన 48 గంటల తర్వాత చాలా వచ్చి బాధగా ముఖం పెట్టి, నేను అట్లా అనుకోలేదు, ఇట్లా అనుకోలేదు, ఎట్లా అనుకోలేదు, అంతమంది జనం అక్కడ ఉన్నారు, తొక్కిసలాట జరుగుతుంది, నేను వెళ్తే విపరీతమైన పరిణామాలు ఏర్పడతాయన్న విషయం తెలీదా నీకు? నువ్వు చిన్నపిల్లాడివా? నువ్వు పెద్ద హీరో అని చెప్పుకుంటావు కదా, హీరో చేయాల్సిన పని ఇదా? ఇట్లాగా చేయాల్సింది హీరో అంటే 10 మందిని కాపాడేవాడు హీరో, కానీ ఒక తల్లిని బలిపెట్టేవాడు హీరో ఎట్లా అవుతాడు? నువ్వు తీసిందే ఒక విలన్ని హీరోగా చూపిస్తూ, ఎర్రచందన స్మగ్లర్ని హీరోగా పెట్టి సినిమా తీస్తూ, అక్కడే నైతికత లేదు, నీ ప్రవర్తనలో కూడా నైతికత లేదు. ఏంటిది? ఇది ఈ తరహాలో సినిమాలు వస్తూ సినిమా హీరోలు ప్రవర్తిస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది సమాజం, ఎట్లా ఉంటుంది? అందుకని ఈ పుష్ప 2 అనే ఈ సినిమా నుంచి తెలుగు సినిమా హీరోలందరూ కూడా ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఆ గుణపాఠం ఏంటి అంటే, ఫ్యాన్స్ తోటి ఆట ఆడుకోవద్దు, ఫ్యాన్స్ని పెట్టుబడిదారులుగా చూడొద్దు, ఫ్యాన్స్కి మేలు చేయకపోగా ఫ్యాన్స్కి 2000, 3000 టికెట్ ధరలు పెట్టి ప్రీమియర్ షోలు చూపించే పద్ధతి నుంచి ఈ తెలుగు సినిమా హీరోలు మానుకోవాలి. అటువంటి పద్ధతులు మానుకోవాలి. ఇవన్నీ జరగాలి అంటే ఇమ్మీడియట్గా ఈ అల్లు అర్జున్ మీద కేసు పెట్టాలి, తక్షణమే అరెస్ట్ చేయాలి. అయితే డివిఎస్ గారు, మనం చూసుకుంటే గతంలో పుష్పకి ఇప్పుడు పుష్ప 2కి చాలా వ్యత్యాసం అయితే ఉంది. అప్పుడు పుష్ప తీసిన తర్వాత నేషనల్ అవార్డు వచ్చింది. మరి నేషనల్ అవార్డు రావడంతో మరి గర్వమా ఏమో తెలియదు, కానీ దాని తర్వాత వైసీపీకి సపోర్ట్ చేయడం తన వ్యక్తిగతం, అది మనం ఏం మాట్లాడం. కానీ సపోర్ట్ చేసినటువంటి ఒక పార్టీ కూడా సతికిల పడిన తర్వాత మళ్ళీ ఎందుకని అదే గర్వాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాడు? ఎందుకని సాక్షి ప్రమోట్ చేస్తున్నా సరే ఒక మాట కూడా మాట్లాడలేదు అంటే ఏం చెప్తారు? ఎర్రి పుష్ప 2 ఇప్పుడు ఎర్రి పుష్ప అని అంటున్నారు. ఇదొక ఎర్రిగా మారింది. ఇప్పుడు ఒక సినిమా అంటే అదొక మాధ్యమం. దానికి సత్యమూర్తి గారు చెప్పారు, సినిమా ద్వారా నువ్వు ఇచ్చే సందేశం ఏంటి, ఈ ప్రజలకు నువ్వు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? అటు ఆ దర్శకుడు కానీ ఆ హీరో కానీ, గతంలో ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఉండేవి, ఒక సామాజిక బాధ్యతతో మనం గతంలో సినిమాలు. అసలు ఎంజీఆర్ అయితే మందు కొడుతూ సీన్లో యాక్ట్ చేసేవాడు. ఎంజీఆర్ అంటే ఏంటి, తమిళ్లో ఆయన అసలు చేతిలో బ్రాందీ సీసా అది అలాంటి ఏమీ ఆయన పట్టుకోవడానికి చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు గతంలో గొప్ప గొప్ప నటులు, మహానటులు వాళ్ళు
ఇప్పటికీ వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజి రామచంద్రన్, శివాజీ గణేశన్, ఒక విలువలతో కూడినటువంటి కథాంశాలు, లేకపోతే ఆ దర్శకులు, ఇప్పుడు శ్యామ్ బెనగల్, ఎంత గొప్ప గూడవల్లి రామబ్రహ్మం, అసలు ఇటువంటి హేమీలను ఇచ్చినటువంటి ఈ చలనచిత్ర పరిశ్రమ ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమవుతుంది అసలు సినిమా ఇండస్ట్రీ? అంటే చెట్టు ఉడికాక కుక్కమూతి పిందెలు పుడతాయనా ఏదో అంటాడు ఎన్టీఆర్. కాంగ్రెస్ని విమర్శిస్తూ ఎన్టీఆర్ ఏమనేవాళ్ళంటే చెట్టు చచ్చే కాలానికి కుక్కమూతి పిందెలు అనేవాడు. ఇవన్నీ కుక్కమూతి పిందెల్లా కనపడుతున్నాయి. అంటే ఇక ఈ ఉన్మాదం ఏంటి? ఇప్పుడు పుష్ప అసలు ఆ సినిమా తీయడానికి 2-3 ఏళ్ళ. ఇదే కాదు, అది వేరే ఏ సినిమా అయినా, రాజమౌళి సినిమాలైనా, సుకుమార్ సినిమాలైనా. నిన్న సుకుమార్ ఏదో ఫంక్షన్లో మాట్లాడుతూ 3 ఏళ్ళు మీ నాయకుడు, మీ హీరో డేట్స్ నాకు ఇస్తే తీస్తానో ఏదో పుష్ప 3 అనో ఏదో అన్నట్టుగా. అంటే 3 ఏళ్ళు ఒక సినిమాకి ఆ హీరోని నువ్వు పట్టేసుకుంటే ఇంక ఇండస్ట్రీ ఏం కావాలా? ఇప్పుడు ఇంతకుముందు కృష్ణ సూపర్ స్టార్, అదే మహేష్ వాళ్ళ ఫాదర్, సంవత్సరానికి 25 సినిమాలు తీసి పారేసేవాడు. నీకు సంవత్సరానికి 20 సినిమాలు అసలు అంటే ఎంతమంది బతికేవాళ్ళు? ఎన్ని ప్రొడక్షన్స్ వచ్చేవి, ఎన్ని నిర్మాతలు, ఎంతమంది సంస్థలు, అది కదా ఉపాధి. ఇదేమి పెడధోరణి? అసలు ఈ ఉన్మాదం ఏంటి? ఇప్పుడు ఒకేసారి ఒక సినిమా 3 ఏళ్ళు తీస్తావు, నువ్వు ఒకసారిగా ఒక 12,000 స్క్రీన్లు వేస్తావా? ఒక 5-6 భాషల్లో దాన్ని డబ్ చేసేస్తారు. మొత్తం థియేటర్స్ అన్నీ మీరే గుప్పెట పడతారా? వేరే సినిమాలు వేయటానికి వీల్లేదా? అది కాక టికెట్ రేట్లు కూడా చూసుకుంటే 2,000 నుంచి 3,000 రూపాయలు. ఇది చాలా దారుణంలాగా ఒక మాఫియా తయారైంది. ఏది ఈ మాఫియా? ఇదేంటి శాండ్ మాఫియా, లేకపోతే ఏదో డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, పొలిటికల్గా మనం అంటూ ఉంటారు, ల్యాండ్ మాఫియా. ఇది ఫిలిం మాఫియా, ఇది సినీ మాఫియా అన్నమాట. ఒక మాఫియా లాగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. మీరు తీసే సినిమాలో ఏమైనా సబ్జెక్ట్ ఉంటుందా? కొన్ని టెక్నికల్ అంశాలను తీసుకొని మీరు ఏదో గ్రాఫిక్స్ చూపించేసి రకరకాలుగా మీరు సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రేక్షకుడిని నువ్వు సీటుకు కట్టిపడేస్తే సరిపోతుందా? ఆ ప్రేక్షకుడికి నువ్వు ఇచ్చే సందేశం ఏంటి? మాలపిల్ల ఏదో తీశాడు గూడవల్లి రామబ్రహ్మం, కుల గౌరవం అని ఉంటుంది, కుల గోత్రాలు అని ఉంటుంది. అసలు అద్భుతమైనటువంటి సినిమాలు. ధనమా దైవమా? ఇప్పుడు గతంలో ఒక బాధ్యత, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సినిమా తీయాలన్నా, సినిమాలో నటించాలన్నా వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళంతా ఎక్కువ మంది ప్రొడ్యూసర్లుగా, నటులుగా వచ్చిన దీంట్లో ఇండస్ట్రీ ఎలా ఉంది? ఇదేమి ఉన్మాదం? ఇప్పుడు అదే మీరు అన్నది, ఒక బిడ్డ, ఒక తల్లి, ఎవరిస్తారు ఆ బిడ్డకు ఆ తల్లిని? మీరు 25 లక్షలు ఏదో ప్రకటించాడా అల్లు అర్జున్ పరిహారం? అయిపోయిందా నీ బాధ్యత? లేదు, వాళ్ళకి వైద్య చికిత్స లేదు, ఆ కుటుంబ బాధ్యత నీదే అన్నంత మాత్రాన ఆ లోటు మనం భర్తీ చేయగలమా? తొక్కిసలాటకి కారణాలు ఏంటి? అసలు ఎందుకు జరిగింది? అది ఒక పెడసరం కనపడతలేదా? ఒక బరితెగింపు కనపడతలేదా? ఇప్పుడు సత్యమూర్తి గారు ఇందాక చెప్పిన దాంట్లో పోలీస్ వద్దన్నా రావడం, థియేటర్ వాళ్ళు వద్దన్నారంట. మీరు వెళ్ళాలనుకుంటే ఒక హీరో, ఒక సెలబ్రిటీ, నువ్వు ఇంకా చక్కటి థియేటర్స్ ఎన్ని లేవు? ఇప్పుడు సినీ మ్యాక్స్ ఇలాంటివి నువ్వు వెళ్ళడానికి వీలైనటువంటి థియేటర్లు అన్నీ ఉంటే కేవలం సంధ్యా థియేటర్నే ఎంచుకోవటం ఏంటి? వద్దన్నా కూడా నువ్వు అక్కడ ఏదో ప్రొసెషన్ లాగా ఏదో హోటల్ దగ్గర నుంచి ఆ ఓపెన్ టాప్ మీద ఇది చేయడం, ఇదంతా ఉన్మాదంగా లేదు? అంతకుముందు చూసాం, ఏది నంద్యాల ఎన్నికల్లో కూడా, అక్కడ ఎన్నికల ప్రచారం సందర్భంగా వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే శిల్పా రవి, అక్కడికి వెళ్ళి ఇతని కోసం అనేక మంది, మరి 100,000 మంది వస్తారు కదా అభిమానులు పోటెత్తితే. అంటే షోనా? అక్కడ కూడా పోలీసులు వద్దన్నా వెళ్ళాడు, పోలీసులు కేసు కూడా పెట్టారు, ఎలక్షన్ కమిషన్ కేసు కూడా పెట్టింది. అయినా సరే మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ రిపీట్ చేశాడంటే ఎంత బాధ్యత రాహిత్యం. వీళ్ళని హీరోని అనొచ్చా? అరే హీరో అంటే ఏంటమ్మా? హీరో అంటే నిన్ను ఆదర్శంగా తీసుకుని ఇవాళ రాబోయే తరం, ప్రస్తుత వర్తమాన తరం ఎదగాలి.
వాళ్ళు వాళ్ళ యొక్క ఆ కుటుంబం యొక్క ఆ చదువులో ఆ నాయకత్వంలో లేదు ఆ నైపుణ్యతలో నిన్ను ఆదర్శంగా తీసుకుని ఎదగాలి. కానీ ఈ బరి తెగింపు ఏంటి? ఇప్పుడు ఇవాళ కనపడుతోంది మనకు అదే, ఏది ఒక ఉన్మాదం కనపడుతోంది, ఒక బరి తెగింపు కనపడుతుంది, ఒక పెడసరం కనపడుతోంది. ఇప్పుడు ఆ సినిమాలో డైలాగులు కూడా ఏదేదో నేను వింటున్నాను, మన సినిమా చూడలేదు కానీ ఏదో చిరంజీవిని టార్గెట్ చేస్తూ మెగా హీరోని ఆయన్ని టార్గెట్ చేస్తూ బాస్ ఏంటది, ఎవరికి బాసు, నీకు నీ తమ్ముడికి నీ కొడుక్కి నేనే బాసు అన్నట్టుగా. అంటే అది చూస్తూ వస్తుంటే మటుకు ఖచ్చితంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ అంటే చేస్తున్నట్టు. నీ తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్ అని, నీ కొడుకు అంటే రామ్ చరణ్ అని, ఆయన బాస్ అంటారు. ఎవరు బిగ్ బాస్ అని సినిమా ఏదో చేశాడు కదా చిరంజీవి. అంటే కావాలని ఆ ఫ్యామిలీని టార్గెట్ చేయటం కోసం ఆ డైలాగ్ పెట్టారా? ఇంకేదో పావలా అనే ఒక డైలాగ్ ఎక్కడో ఉందని, లేకపోతే అనంతపురంలో గుడ్డు కొట్టారు. ఒక పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్న నేపథ్యం. అంటే దానివల్ల మీకు హీరో వర్షిప్ వస్తుందా? దీని వెనక ఎవరున్నారు అసలు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడా అల్లు అర్జున్? మనకు అర్థం కావట్లా. ఏది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా పెట్టుబడి పెట్టాడా ఈ డైలాగులు పెట్టమని? లేకపోతే ఈ విధంగా పెట్టాడేమో, లేకపోతే ఈ డైలాగులు ఎందుకు? ఆయన దగ్గర డబ్బు బోల్డ్ ఉంది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఆర్జీవీ సినిమాలన్నీ అయ్యాయి కదా, వ్యూహం, ఆ యాత్ర, లక్ష్మీ ఎన్టీఆర్ ఒక రకంగా ఫిలిం ఇండస్ట్రీని పోషించాడు 5 ఏళ్ళు. ఏది ఉన్మాదంలో మునిగిపోయిన ఇప్పుడు సినిమా సైకోలు బయలుదేరారు. ఏది ఎవరు? ఆర్జీవీ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, లేకపోతే శ్రీరెడ్డి అని ఈ జాబితాలో చేరిపోయారా? ఈయన కూడా అక్కడ శిల్పారవి, ఇక్కడ ఇందులో కూడా శిల్పారవి ఉన్నాడు అంటున్నారు. ఏది తొక్కిసలాట దగ్గర కూడా అతను కూడా వచ్చాడంటున్నారు ఆయనతో పాటు. మరి అది నిజమో కాదో కానీ. అయితే సత్యమూర్తి గారు చూసుకుంటే ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు ఎవరు పెద్ద దిక్కు అంటే, గతంలో మనం చూసుకుంటే ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ గారు కావచ్చు, దాని తర్వాత బాధ్యతలు చాలా వరకు దాసనారాయణ గారు తీసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు అవునన్నా కాదన్నా సరే ఖచ్చితంగా ఆయనే పూర్తిగా పెద్ద దిక్కు అని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు. ఆయన వద్దంటున్నా సరే ఖచ్చితంగా ఏ విషయాలను సరే తీసుకెళ్తున్నారు. కానీ ఎందుకని మెగా కాంపౌండ్ అల్లు కాంపౌండ్ లాగా మారింది? ఎందుకని అల్లు అర్జున్ కావచ్చు ఎందుకని ఇట్లా టార్గెట్ చేశారంటే ఏం చెప్తారు? నిజంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పి చిరంజీవి గారి దగ్గర చూసి నేర్చుకుంటారు, అందరు హీరోలు కూడా చెప్తుంటారు. కానీ అదే ఇంట్లో పెరిగినటువంటి ఒక అల్లు అర్జున్ ఇలాగ మారాడు, ఎందుకని తన యొక్క వ్యవహారంలో మార్పు వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు అంటే చిరంజీవి కుటుంబానికి లేకపోతే అల్లు కుటుంబానికి తగద వచ్చిందా, తగద రాలేదా, వాళ్ళందరూ కలిసి ఉన్నారా, అందరూ కొట్టుకుంటున్నారా, మనకి సంబంధం లేదు. సమాజానికి సంబంధం లేదు. మనలాంటి జర్నలిస్టులకి అసలు అవసరం కూడా లేదు. మన కన్సర్న్ అలా ఏంటి అంటే ఈ పొలిటికల్ టోన్స్ తోటి ఒక హీరో ప్రవర్తించటం వల్ల ఆ హీరోకే నష్టము అనే ఒక వాదన ఇప్పటికే చాలా సందర్భాల్లో ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నా కానీ ఈ అల్లు అర్జున్ పొలిటికల్ ఓవర్ టోన్స్ తోటి ప్రవర్తిస్తున్నాడు. ఆ పొలిటికల్ ఓవర్ టోన్స్ అనేది అతని కెరియర్కి చాలా దెబ్బ. ఇప్పుడు పుష్ప 2 తోటి ఐ థింక్ ఇంకొక 3-4 ఏళ్ళు సినిమా తీసే సాహసం అల్లు అర్జున్ అయితే అల్లు అర్జున్ చేసినా కానీ ప్రొడ్యూసర్లు చేయకపోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పుష్ప 2 సినిమాలో కొన్ని టార్గెటెడ్ డైలాగ్స్ పెట్టడం, అవి ప్రజలందరికీ అర్థమైనప్పుడు అల్లు అర్జున్కి అర్థం కాకుండానే వాటిని ప్రొనౌన్స్ చేశాడా, వాటిని పలికాడా? అంటే అర్థమయ్యి కూడా తన గాడ్ ఫాదర్లు ఎవరుంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడాడు అంటే అతని ఉద్దేశం ఏంటి? ఈ రోజున కుప్పంలో ఒక థియేటర్లో పుష్ప సినిమాని ఆపేశారు అని చెప్పి వార్త ప్రసారం చేసిన సాక్షికి ఈ తన గాడ్ ఫాదర్కి అంటే చిరంజీవి లాంటి గాడ్ ఫాదర్ మీదే డైలాగులు రాసిన, ఈ డైలాగులు పలికిన ఈ అల్లు అర్జున్కి ఈ రెండిటికి ఈ రెండు సమానంగానే కనపడుతూ ఉన్నాయి. ఏ బంధం?
ఏ బంధం వీళ్ళని నడిపిస్తున్నది? ఇప్పుడు వాస్తవానికి కుప్పంలో ఆ థియేటరు ఆ ట్యాక్సీలు అట్లా మున్సిపల్ పన్నులు గిన్నులు అటువంటివి ఏవో ఉంటాయి, ఆ బకాయిలు అవేవి కట్టలేదు, ఆ థియేటర్ మూసేశారు. సాక్షి వాడు ఏం రాస్తాడు, ఆ కుప్పం చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆ మొత్తం పుష్ప సినిమా ఆడకుండా చేసేట, ఆడకుండా చేసాడని చెప్పి రాస్తాడు. అసలు సాక్షికి పుష్ప మీద కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమ ఏంటి? ప్రేమ ఏంటి అసలు? ఎందుకు ఈ ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? పాయింట్ నెంబర్ 1 అది. అసలు ప్రేమ పుట్టుకు రావడానికి కారణం ఏంటి? ఆ ప్రేమ కారణంగానే, అంటే ఈ ప్రేమ మనకి ఇప్పుడు కనపడుతున్నది కానీ పుట్టి ఒక 2-3 ఏళ్ళు అయి ఉంటుంది కదా. అంతే కదా. మరి ఆ 2-3 ఏళ్ల ఈ ప్రేమ ప్రభావంతో మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ డైలాగులు రాశాడా, డైలాగులు పలికాడా అనేది కూడా ఇక్కడ ప్రధానమైన అంశం. ఇప్పుడు సాక్షి ప్రేమ వల్లే థియేటర్లు ఖాళీయా? థియేటర్ ఖాళీగా ఉన్నాయా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి అంటే, నీకు మేము ఫ్యాన్ బేస్ మాకు ఉంది కాబట్టి ఆ ఫ్యాన్ బేస్ని క్యాష్ బేస్గా చేసుకుందాము అనుకోవటమే దౌర్భాగ్యం, చాలా దురదృష్టకరం. అంటే నీకు ఫ్యాన్ బేస్ ఉన్నది అంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, ఆయనకి ఫ్యాన్ బేస్ విపరీతంగా ఉంటుంది. ఆయనకు వచ్చిన డబ్బుల్లో కొంత పార్ట్ని పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయడానికి ఉపయోగిస్తాడు. హాస్పిటల్స్ ఇప్పటికీ అసలు చాలా మందికి ఆయన హార్ట్ ఆపరేషన్స్ చేయించాడు. అటువంటిది చేయించాడు కాబట్టి ఇప్పుడు మనం మహేష్ బాబుని ప్రస్తావించుకుంటూ మాట్లాడుతున్నాం. నీకు పుష్ప 2 గురించి ఏం మాట్లాడుకోవాలి? పుష్ప 2 గురించి మాట్లాడుకోవాలి అంటే ఒక తల్లిని తొక్కి చంపిన సంఘటననే గుర్తు చేసుకోవాలి. అంతకు మించి పుష్ప 2 గురించి మనం మాట్లాడుకునే అంశం ఇంకోటి నాకైతే కనపట్టలేదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పాయింట్ మీద చాలా చాలా డిస్కస్ చేయాలి, చర్యలు తీసుకోవాలి. ఐ అప్రిషియేట్ తెలంగాణ గవర్నమెంట్. ఎప్పుడైతే సంధ్యా థియేటర్లో ఈ సంఘటన జరిగిందో వెంటనే తెలంగాణ వ్యాప్తంగా ఎక్స్ట్రా షోలన్నీ క్యాన్సిల్ చేశారు. ఇక భవిష్యత్తులో బెనిఫిట్ షో ఇవ్వనంటున్నాడు. భవిష్యత్తులో బెనిఫిట్ షో ఇచ్చేది లేదు అని చెప్పి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి డిక్లేర్ చేశాడు. అంటే సినీ పరిశ్రమకి పుష్ప 2 చేసిన హాని ఎంత అర్థమవుతుంది కదా. ఇదే నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఎక్స్ట్రా షోలకి ఏ హీరో అయినా సరే ఎక్స్ట్రా షోలకి అనుమతి ఇవ్వకూడదు, టిక్కెట్లు పెంచుకోవటానికి పర్మిషన్లు ఇవ్వకూడదు. ఇటువంటి ఫ్యాన్ బేస్ ఉండాలి తప్ప క్యాష్ బేస్, దాన్ని ఫ్యాన్ బేస్ని క్యాష్ బేస్గా మార్చుకుందామని ప్రయత్నించే ఈ అల్లు అర్జున్ లాంటి హీరోలని ఎవ్వరూ స్పేర్ చేయకూడదు. అభిమానులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకొని, అంటే మామూలుగా అయితే ఆ ఫ్యాన్ అయితే, అతనికి అభిమాని అయితే అతనికి ఫ్రీగా సినిమా చూపించాలి. నువ్వు 200 టికెట్ని 2000 అమ్మి కొనుక్కో చూడు అని చెప్తావా? ఇదేమి అభిమానం? అందుకని ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇదే విషయం ఆలోచించాలి. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని చూసి మళ్ళీ బుద్ధి తెచ్చుకోవాలి. తెలుగు సినీ పరిశ్రమ కన్నడ సినీ పరిశ్రమను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. కన్నడంలో పుష్ప 2ని వాళ్ళు ఆడనివ్వలేదు, అలౌ చేయలేదు. వాళ్ళ నువ్వు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి మా దగ్గర చేయటం ఏంటి అని చెప్పి వాళ్ళు అలౌ చేయలేదు. నువ్వు మామూలు నార్మల్ షోలు వేసుకో, నువ్వు ఆడితే ఆడించుకో అని చెప్పారు. మలయాళంలో కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. తమిళంలో ఇప్పుడే మొదలవుతూ ఉన్నది. మొత్తం తీసుకొచ్చి మొత్తం, అంటే వాళ్ళ సినిమాలు తెలుగులో ఆడుతున్నాయి కాబట్టి వాళ్ళు బయటికి చెప్పట్లేదు, కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తెలుగు సినిమాలను దగ్గరికి రానివ్వరు. మేము పాన్ ఇండియా సినిమా తీస్తామంటే పాన్ ఇండియా కాదు, 2 తెలుగు రాష్ట్రాలకి పనికొచ్చే సినిమా కూడా తీసే పరిస్థితి ఈ పెద్ద హీరోలకి భవిష్యత్తులో ఉండకుండా పోతున్నది. అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్టార్ హీరోలందరూ కూడా
ఒళ్ళు పైన మరిచి ప్రవర్తించటం అనేది మానుకోవాలి. అందుకని ఇవన్నీ డెవలప్మెంట్స్, ఇప్పుడు నేను చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ జరగాలి అంటే, ఈ స్టార్ హీరోలందరూ సక్రమంగా ఆలోచించాలి అంటే అర్జెంటుగా అల్లు అర్జున్ మీద ఈ సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకి సంబంధించిన కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. అవును. అయితే డివైఎస్ గారు మనం చూస్తే నిజంగా సాక్షి ప్రచురిస్తున్నట్టు కానీ వాళ్ళు రాస్తున్నట్టు కానీ ఖచ్చితంగా ఇక్కడ ఏదో పుష్ప పైన కావచ్చు, అల్లు అర్జున్ పైన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో, నిజంగా అట్లా కక్షపూరిత రాజకీయాలు చేసి ఉంటే ఎందుకని టికెట్ రేట్ పెంచుకోవడానికి అవకాశం ఇస్తారు? ఎందుకని బెనిఫిట్ షోలు వేస్తానికి అవకాశం ఇస్తారు? ఇవ్వరు కదా. సో ఇంత చేసిన తర్వాత కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ రాజకీయాన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే ఏదో రకంగా దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన, వాళ్ళ యొక్క మీడియా ఏది ఆ సాక్షి కావచ్చు, ఇక్కడ చిలవల పలవల చేసి ఏది పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి ఏదో తేడా ఉందని, గ్యాప్ ఉందని. నిన్న అంబటి రాంబాబు కూడా మొన్న 4 రోజుల నాటి ప్రెస్ మీట్లో పుష్ప ఆపుతారంట, పుష్ప షోలు వేయరంట, ఎవరు ఆపుతారు మేము చూస్తాం అన్నట్టుగా. అంటే ఏంటి, వీళ్ళకి ప్రేమ కొత్తగా పుట్టుకురావడమే మనకి వింతగా ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లు అర్జున్ మీద చూపిస్తున్న ప్రేమే ఇవాళ అల్లు అర్జున్ ఎదుగుదలకు ఒక పెద్ద హర్డిల్ అవుద్ది. ఎందుకంటే అతను ఇంకా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాల్సిన వ్యక్తి. ఎంత చిన్న వయసే కదా, 40 ఏళ్ళు ఉంటాయేమో మహా ఉంటే అతనికి. ఇవాళ కళ కోసం కాదు, సమాజం కోసం అని చెప్పాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నీకేంటి, వాళ్ళు అసలు సామాజిక బాధ్యతగా ఎక్కడ తుఫాన్ వచ్చినా, దివిసీమ తుఫాన్, రాయలసీమ క్షామం, ప్రకృతి విపత్తుల్లో ఇవాళ వాళ్ళకు బాధ్యతగా జోలెబట్టి విరాళాలు సేకరించారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఎన్టీఆర్ పోలీస్ ఫండ్ అని ఉంటుంది, దేశ రక్షణ నిధికి విరాళాలు ఇచ్చారు. వాళ్ళు విరాళాలు ఇవ్వడం కాదు, అసలు వాళ్ళు జోలెబట్టి గ్రామ గ్రామాన ప్రదర్శనలు నిర్వహించి సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇదేమి రెస్పాన్సిబిలిటీ, ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ మనం ఇంతవరకు చూడలేదు. మీరు ఎన్నుకున్న ఇతివృత్తమే తప్పుడు ఇతివృత్తం. ఒక రెడ్ శాండల్ స్మగ్లర్ని హీరోగా చూపిస్తారా? అసలు ఎడిపోతుంది సమాజం. రేపొద్దున కసబ్ హీరోగా సినిమా తీస్తారా? తీయండి. లేకపోతే అతను ఎవరు, ప్రభాకర్ అన్న, ఎల్టీటీ తీవ్రవాది, అతన్ని హీరోగా పెట్టి సినిమా తీస్తారా? అంటే తీయొచ్చు, కానీ అలా కాకూడదు, అలా ఎదగకూడదు, ఈ సమాజానికి పట్టిన పీడగా మారకూడదని యువతకి మీరు ఒక సందేశంగా చెప్పాలి. కానీ 3 ఏళ్ళు ఒక హీరోని ఆపండి కాల్ షీట్ బ్లాక్ చేసేసి అతను వేరే సినిమాలు ఏమి చేయనీయకుండా, అసలు నువ్వు వేల సంఖ్యలో నువ్వు ప్రింట్లు వదిలి థియేటర్లు ఎవరికి లేకుండా పరిశ్రమను చంపుతున్నారు వీళ్ళు. ఇవన్నీ కూడా గొడ్డలి దెబ్బలు. సినిమా ఇండస్ట్రీ మీద వీళ్ళు లేస్తోంది మామూలు దెబ్బలు కాదనమాట. కిరాతకంగా హత్య చేస్తున్నారు వీళ్ళు సినిమా ఇండస్ట్రీని ఈ విధమైనటువంటి చేష్టల ద్వారా. ఇప్పటికైనా కూడా మేల్కోకపోతే ఎవరు, ఈ సినీ పెద్దలు, వీళ్ళు నిద్రలేచి మళ్ళా చలనచిత్ర పరిశ్రమకు ఒక దిశానిర్దేశం చేయకపోతే భవిష్యత్తు అంధకారం. సో పుష్ప ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, డివిఎస్ గారు చెప్పిన మాటలు విన్న తర్వాత ఈ పుష్పని వైసీపీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నది అనే దానికి నాకు పరిష్కారం దొరికింది. చెప్పమంటారా? పుష్ప 2 కాదు, పుష్ప 1 కాదు, అసలు పుష్ప సినిమా దేన్ని బేస్ చేసుకొని చేశారు? ఎర్రచందనం స్మగ్లర్ బేస్ చేసుకొని. వైసీపీలో నాయకుల్లో అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ ఆరోపణలు ఏం ఎదుర్కొన్నారు? ఎర్రచందనం స్మగ్లింగ్. అందుకని బహుశా వైసీపీ వాళ్ళు ఈ ఎర్రచందనం స్మగ్లర్ స్టోరీ మన జీవితాలకి కొంచెం దగ్గరగా ఉన్నది అన్న ఉద్దేశంతో వైసీపీ ఈ పుష్ప సినిమాని భుజానేసుకుంది అన్న ఒక ప్రధానమైన ఒక డౌట్ అయితే ఇప్పుడు డివిఎస్ గారి మాటలు విన్న తర్వాత నాకైతే అనిపిస్తున్నది. అంటే డబ్బు ఎర్రచందనం వాళ్ళే ఇచ్చారా సినిమా థియేటర్? కావచ్చు. లేకపోతే అసలు ఒక ఎర్రచందనం స్మగ్లర్ కథని వైసీపీ వాళ్ళు
టేకప్ చేసి వైసీపీ వాళ్ళు భుజానేసుకొని ఇంత విస్తృతంగా ప్రచారం చేయటం అంటే ఈ ఎర్రచందనం స్మగ్లర్ జీవితంతో వాళ్ళని కోరిలేట్ చేసుకోవటం వల్లే ఇది చేస్తున్నారు. ఇప్పటికీ వైసీపీలో చాలామంది నాయకులు ఎర్రచందనం మీద అక్రమంగా లక్షల కోట్లు సంపాదించిన నాయకులు ఇప్పటికీ ఉన్నారు. ఇంకా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. ఆ టికెట్ ఇచ్చిన ఎర్రచందనం స్మగ్లరు ఇంకా వైసీపీలో చాలా పకడ్బందీగానే ఉన్నాడు. అతన్ని జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్కువ అభిమానిస్తున్నాడు, అందరికన్నా కూడా ఎక్కువ అభిమానిస్తూ ఉన్నాడు. అయితే మనం ఇప్పటిదాకా చూసాం సార్ పుష్ప 2. నెక్స్ట్ ఈ సినిమా ఎండింగ్లోకి వచ్చేసరికి పుష్ప ర్యాంపేజ్ కమింగ్ అని చెప్పేసి వస్తుంది. నిజంగా పుష్ప ర్యాంపేజ్ జరిగిపోయింది కదా, ఒక తల్లిని చంపేశారు కదా, ఇంకేం చేయాలి? స్టాంపేజ్ జరిగింది కదా, ఇంకేంటి? ఇంకా అక్కర్లేదు, ఇంకా ఇది సరిపోయింది. ఆ తల్లికి న్యాయం చేయమనండి. ర్యాంపేజ్ స్టాంపేజ్ ఏంటిది? ఇదే అంటోంది. ఏది సైకో అనే సినిమా కూడా వచ్చినట్టుంది. ఆ సినిమా టైటిలే సైకో. దయచేసి భారత తెలుగు సినీ పరిశ్రమ ఈ ఉన్మాదం నుంచి బయటపడాలి. ఇప్పటికైనా సామాజిక ఇతివృత్తం కథాంశాలతో భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలాగా ఒక చక్కటి సినిమాలు తీసుకురావాలి. ఎందుకంటే మీపైనే భవిష్యత్ తరాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ తరం ఇంత బాధ్యతతో ఉందంటే కారణం ఇంతకు ముందు వచ్చినటువంటి అత్యంత గొప్ప కథాంశాలతో కూడినటువంటి సినిమాలు. రాబోయే తరాల కోసమన్నా మీరు మంచి కథాంశాలను తీసుకోండి. మీ ప్రతిభ ఉంది మీ దగ్గర. ఇప్పుడు సుకుమార్ అద్భుతమైనటువంటి మ్యాథ్స్ లెక్చరర్ ఏదో అనుకుంటాను, దర్శకుడు కూడా. అంతకుముందు ఏదో సినిమా చూశాను జూనియర్ ఎన్టీఆర్తో, ఏదో చక్కటి మ్యాథమెటిక్స్ ఇది చేసినటువంటిది, ఏదో బటర్ఫ్లై ఎఫెక్ట్ అని, నాన్నకు ప్రేమతో సినిమా. అవును, ఇప్పుడు అది చూస్తే ఆ టైటిల్స్లోనే మేము ఆశ్చర్యపోయాం, ఏంటి అసలు ఎంత గొప్ప దర్శకత్వం అని. అట్లాగే చక్కటి ఇతివృత్తం రామ్ చరణ్తో తీసినట్టున్నాడు, ఏదో చెమిటోడా రంగస్థలం, ఏంటది సౌండ్ ఇంజనీరా, రంగస్థలం. ఏమైపోయింది సుకుమార్? అసలు నీవు ఏం జరుగుతోంది నీలో అంతర్మథనం? ఇది కాదు, ఇది నీ పైన చాలా బాధ్యత ఉంది. ఈ సమాజానికి నువ్వేమి ఇచ్చావు అనేది చూసుకోవాలి. రేపు పొద్దున బ్యాక్ లుక్ అనేది ఉండాలి, అంతే తప్ప. అఫ్కోర్స్ పోయినసారి ఆ జాతీయ నటుడు అవార్డు కూడా ఇచ్చినట్టున్నారు, ఇది నేషనల్ అవార్డు ఇతనికి, ఎవరికి? అల్లు అర్జున్కి. పుష్ప 1కి, పుష్ప 2కి ఇంటర్నేషనల్ అవార్డు ఇస్తారా? ఆస్కార్ అవార్డా? అంటే ఏంటి? రెడ్ శాండల్ స్మగ్లర్స్ని హీరోగా ఆరాధించే భవిష్యత్తు తరాలను చూస్తుంటే బాధేస్తాను. ఈ సినిమాలు ఇలాగే కనుక వస్తే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మొత్తానికి ర్యాంపేజ్ ఉంటుందా లేదా అన్న దానికి మాత్రం సుకుమార్ సమాధానం చెప్పాలి. ఇదండి సండే స్పెషల్ డిబేట్. నమస్తే సార్. నమస్తే.